స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఈ ఈ బలిచక్ర ఈ వామనమూర్తికి ఓటుగా అయిన తర్వాత, ఉపనయనం అయిన తర్వాత అగ్నిహోత్ర కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిష్ఠగా చేసుకుంటున్నాడు. అక్కడ ఉపనయనం కోసం వచ్చినటువంటి ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, దేశాల నుంచి వచ్చారు. ఆ ఆ విప్రులను చూసి ఈయన ఇలా అడుగుతున్నాడు. ఒత్తురే విప్రులు వేడంగా ఇత్తురే దాతలను వేడ్క ఇష్టార్థములన్ తెత్తురే మీరును సంపద నిత్తరంగున దాన వీరుండెవ్వండు చెప్పుడా అనిన అఖిల దేశీలగు భూసురులు ఇట్ల నీయే. దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతలు చింతకు పోతున్నారా? వారు కోరిన ధనాలను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అటువంటి ధనాన్ని తెచ్చుకుంటారా? ఈ విధంగా అర్ధులకు అడిగినది ఇచ్చే దానవీరుడు ఎవడో చెప్పండి అని అడిగిన వామన్తో పలు దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇట్లా అన్నారు. ఈయన మరి అంటే ఏమండి ఇలా వీళ్ళైనా బ్రాహ్మణత్వములు కూడా అలా యాచన చేసుకుంటారా? మరి వటువులే అని చెప్తున్నారు కదా అంటే, పూర్వం కూడా బ్రాహ్మణులు కూడా, ఇప్పుడైతే ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు బ్రాహ్మణులు కూడా వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. వాళ్ళు అలా భిక్షాటన చేసుకొని కుటుంబాలను పోషణ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అదొక బిజినెస్ అయిపోయింది, కానీ పూర్వం అలాగా. అంతేకాదు, బిచ్చగాళ్ళకు కూడా నియమాలు ఉన్నాయండి. వాళ్ళు కూడా ఏ విధులు పడితే శక్తి ఉందని చెప్పేసి అన్ని విధులు నేనే అంటూ భిక్షానికి వెళ్ళిపోకూడదు, భిక్షం ఎత్తుకోకూడదు. వాళ్ళకు కూడా ఇదిగో ఈ విధులు నీవి, ఆ విధులు నావి అంటూ పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఎవడు బలవంతుడైతే వాడికే ఎక్కువ దక్కుతూ ఉంటారని. అలాగా వీళ్ళు కూడా అందుకని అడుగుతున్నాడు ఈయన. మీరు రోజు బ్రాహ్మణుల మీరు దాతల దగ్గరికి పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు ధనాలు ఇస్తున్నారా? మీరు కూడా అలాంటి ధనాన్ని నేను తెచ్చుకుంటున్నారా? ఇలా అర్ధులకి దానాలు ఇచ్చేటువంటి దానవీరుడు ఎవడో ఉన్నాడో కాస్త చెప్పండి. మరి ఈయన కూడా ఇప్పుడు భిక్షాటన చేసుకునే కదా బతకాలి, అంచేత భిక్షకు వెళ్ళాలి కదా, అంచేత ఎవడైనా ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలి, కానీ ప్రతివాడిని అడగడం ఎందుకు? అంచేత ఎవడైనా బాగా ఉదాహరణంగా ఇచ్చేవాడు ఉంటే నాకు చెప్పండి అని అడుగుతున్నాడు ఈయన. కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ కొంచు విప్రులు నేతెంతురు గాని ఈ విని బలిన్ బోలన్ వదాన్యుండు లేడఖిలండై వనరించే అధ్వర శతం భార్గవానుజ్ఞచేన్ బలి వేడన్ వడయంగ వచ్చు బహు సంపల్లాభముల్ వామన. వామన, ధనమిచ్చే దాతలున్నారు, బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో 100 గొప్ప యాగాలు చేసినాడు. అతన్ని అడిగితే నీ గొప్ప సంపద సమకూరుతుంది. అబ్బా, గొప్ప ప్రశ్న వేసవయ్యా. కానీ అందరూ పెడుతూ ఉంటారు, అందరూ దాతల దగ్గరికే వెళ్తాం, అందరూ ధనాలు ఇస్తూ ఉంటారు. కానీ ఎంత ఇచ్చినా అండి, అదిగో ఆయనలాగా దానం ఇచ్చేవాడు ఎవరు లేరండి. ఒకడున్నాడు, ఆయన నేను చెప్తాము. ఆయన ఆయన పేరు ఆ బలిచక్రవర్తి. ఎందుకు అంత ఇది వచ్చింటే, ఆ శుక్రాచార్య ఆయన గురువు గారు అనుమతితోటి గొప్ప 100 యాగాలు చేశాడండి. చేస్తే ఆయన సంపద అంతకంతగా వృద్ధి అయిపోయింది. ఆయనకి మంచి ఉదారుడు. ఎంత కావాలంటే అంత, అడిగిన వాళ్ళకి ఎంత అడిగితే అంత అలా ఊరిపోతూ ఉంటుంది. అంతే, ఆయన మీకు తృప్తిగా దానం చేయగలడు అని చెప్తున్నారు వెళ్ళి అని తెలియని చెప్పిన బ్రాహ్మణుల వచనంబుల ఆలకించి విలోకంబులకున్ ప్రీతి పుట్టింపన్ పయనంపై లాభ వచనంబులు గై కొనుచున్ తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునన్ కదలి. పై విధంగా తేటపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడానికే వామనుడు ప్రయాణమైనాడు. పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరినాడు. ఇలాంటివి కూడా మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. కథ అంతా కథలా నడుస్తుంది. మనకి మన ఇది నడవడి ఎలా ఉండాలి, మన స్వభావం స్వరూపం కూడా మార్చుకుంటూ ఉండాలి. చూడండి, వారు చెప్తున్నారు, ఆ పెద్దని దేవలు తీసుకున్నాడు, తల్లిదండ్రుల అనుమతి పొందాడు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి అనుమతి లేకుండా చేసుకుంటే ఏమిటి అంత రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చెప్పెళ్ళాలా అనుకుంటాం మనం గబుక్కున.
కానీ వాళ్ళు శుభం నాయన శుభం అంటుంటే అది రోజు రోజుకి మనకు ఒక రక్ష పెట్టినట్టండి. అది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. పూర్వులందరూ అలా పాటించేవాళ్ళు. చెప్పకుండా ఇల్లు కదిలే ప్రశ్నే లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దల యొక్క వాళ్ళకి వితౌట్ నోటీస్ ఇల్లు కదలడమే తెలియదు. అది ఇప్పుడు అబ్బా అంత పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు, అలా ఎవడన్నా పిచ్చివాడుగా చెప్తే. అయినా ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఆయన బ్రాహ్మణుల మాటలు విని వెళుతున్నాడు. ఆయన సర్వసమర్థుడు. ఆయన ఏం చెప్పక్కర్లేదు, అందరినీ ఆశీస్సులు తీసుకోక్కర్లేదు, ఎవడున్నా అని అడగక్కర్లేదు. కానీ ఒక కార్యం మీద పెడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆ యాచనకు పెడుతున్నాడు, ఒక వటువుగా పెడుతున్నప్పుడు ఆయన ఒక మామూలు ఒక పిల్లవాడు ఆ వటువు ఎలాగ ప్రవర్తించాలి అనేది మనకు చక్కగా తెలుస్తుంది. లేకపోతే నిత్యాజ్ఞాతం చేసుకుంటున్నాడు, వాళ్ళనన్నీ అడిగాడు. కాస్త మనం ఏ పని కావాలంటే ఆ పనికి ఎవరో ఒకరిని సంప్రదించాలి కదా, అప్పుడు కదా కరెక్ట్ గా పెడుతుంది. ఏదో మనకు తెలుసులే అనుకుంటూ వెళ్ళిపోతే మనమే ఇబ్బందులు పడతాం. కరెక్ట్ చోటికి దారి తెలీదు నాయన, ఎక్కడ పెడితే అడ్రస్ కరెక్ట్ గా ఉంటుంది, దగ్గర దారిందా అని అడగాలి. మనం భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. అలా అడిగాడు వీళ్ళని. అడిగి ఆ పెద్దలకి దండం పెట్టి అనుమతి తీసుకొని తల్లిదండ్రులకి పెద్దల దీవెనలు తీసుకొని బయలుదేరాడు. ఎందుకు? తనకు భిక్ష కావాలా? లోక రక్షణ కోసమే. ఆయన అవతారమే అది. దుష్ట శిక్షణ, శిష్టుల్ని రక్షణ, అది కదా ఆయన అవతార ప్రయోజనం. అది చేయడానికే బయలుదేరాడు స్వామి. ప్రక్షేణ దివిజ వల్లభ రక్షా పరతంత్రుండగుచురాది వక్షుండా క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసెన్ పేదరికముతో. మళ్ళీ మరి ఎంత ఏమీ లేనటువంటి వాడుగా చెప్పుకోవాలి కదా. ఆయన పరత్వం ఇక్కడ చూపించేస్తానంటే బలిచక్రవర్తి ఎందుకు భిక్ష ఇస్తాడు? ఈయన భిక్షుడుగానే వెళ్ళాలి, భిక్షువుగానే వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఏమి లేనివాడుగానే వెళ్ళాలి కదా. అందుకు ఆ పేదరికంతో వెళ్ళాడు. మనం దానం అడగడానికి సంకల్పించుకున్నాడు ఈయన. ఒక వెంటనే ఒక పెద్ద ఏమి ఒక తన దారిద్ర్యం తగ్గడం వల్ల కనిపించేట్టుగాను, మళ్ళీ తనకేమో ఏమి రక్షణ లేదన్నట్టుగా, నాయన దీని మీదే పోతున్నా అన్నట్టుగా వెళ్ళాలి కదా. అప్పుడు కదా అవతల వాడు మనకి దానం ఇస్తాడు. బామండు మిక్కిలి బక్క చిక్కిపోయిన దేవేంద్రుని కోరినాడు ఆయన. అసలు ఎందుకు పెడుతున్నాడు ఈయన? ఆ ఇంద్రుడిని కాపాడాలి, ఆ స్థానం మళ్ళీ ఆయనకి ఇవ్వాలి, ఇంద్ర పదవిని ఇవ్వాలని కదా. అలా బక్క చిక్కిపోయి ఉన్నాడు దేవేంద్రుడు, అన్ని రకాలుగా క్షీణించిపోయి ఉన్నాడు. ఈయన ఎందుకు పెడుతున్నాడు? ఈయన ఎందుకు చిక్కిపోయాడు? ఆ దానం అడగడానికి వెళ్ళాలంటే ఈయన కూడా పేదవాళ్ళలాగా వెళ్ళాలి. అలాగే బలిచక్రవర్తిని దానం అడగడానికి సంకల్పించాడు. హరి సిరియురమును గల హరి కొరకు ధనుజులు నడుగంచనియన్ పరహితరతి మతియుతులగు దొరలకు నడుగుటయు ఓడలి తొడవగున్ పుడమిన్. అతడు ప్రాసపదాలు ఎలా ఉన్నాయో. హరి సిరియురమునన్ గల హరి కొరకు ధనుజు నడుగన్ చనియన్. హరి అబ్బబ్బబ్బా, ఏం కర్మ వచ్చిందండి ఈయనకి. అందరికి ఆయనకి అంత యాచకత్వం అంటే చాలా హీనమైనటువంటి పని కదా. ఏం కష్టాలు వచ్చాయండి అని ఒకటంటే, ఏం దిక్కుమాలిన పనికి ఏం కర్మ పట్టిందయ్యా ఈ నారాయణుడికి అని హరి అవురా అని చిరుయురమున గల ఆ సాక్షాత్ సర్వ సంపదలకు నిలయమైనటువంటి ఆ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకొని ఈయన అయినా కూడా అతడు ఇంద్రుని కోసమని ఆ హరిహయు కొరకు, ఆ ఇంద్రుని కొరకు ధనుజున్ అడుగన్ చనియన్, బలిని భిక్షమెత్తుకోవడం, బలిని భిక్షం అడగడానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. తర్వాత పరహితరతి మతియుతులకు దొరలకు అడుగుటయు వడలి తొడవగున్ పుడమిన్. అది ఎవరండి వెళ్ళగలరు అంటే, నాకేం అక్కర్లేదండి, నేను అలా నా అభిమానం చంపు నేను వెళ్ళను అంటాడు ఒక్కొక్కడు. ఎంత బాధపడుతున్నా సరే అదేంటి కుచేళ్ళని కూడా ఎంత భార్య బాధపడలేక వెళ్ళాడు. అప్పుడే పెడుతూ కూడా అడగాలని వెళ్ళలేట.
పోలే ఇమిష్గా వెళ్ళి నా స్నేహితుడిని ఒకసారి చూడొచ్చు అనుకున్నట్టు ఆయన. చూసారా? అలా కొంతమంది వెళ్ళలేరు. కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళుతున్నాడు? పరహితరతి మతియుతులకు, సరే ఆ భార్యని బిడ్డల్ని సంతోషపడడం కోసం అని ఆ కుచేడులు వెళ్ళినట్టుగా ఈయన కూడా పరహితరతి, ఇతరులకి ఆనందాన్ని కలిగించడమే ఆయనకు ఒక క్రీడ. అదే ఆ ఉత్సుకతతోటే పాపం ప్రయాణమై వెళ్ళాడు. అటువంటి పరహితరతి మతియుతులకు, దొరలకు నడుగుటైను, అలాగా గొప్పవారికి కూడా అలా ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో మెచ్చడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు. ఓహో, ఇలా భిక్షాటన వెళ్ళడం కూడా ఆయన ఒక ఆ గొప్పతనాన్ని ఇంకా ఇంకా ప్రదర్శిస్తారు. కావును, ఇప్పుడు చూడండి, ఏ రాష్ట్రపతి గారు వచ్చి ఓ బిచ్చగాడి పక్కన కూర్చొని చాపాటు చేస్తుండే, భోజనం చేస్తుంటే, అయ్యో చూసారా 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 అని చెప్పి అలాగ మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఓహో, ఎలక్షన్ దగ్గర పడింది కావున అలా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది కూడా ఒక సాక్షాత్తు అలాంటి స్వామి బిచ్చవత్తరాన్ని పెడుతున్నాడంటే, ఓహో, ఇది వాళ్ళ గొప్పతనం ఇంకా పెంచుతుంది కాబోలు అని అనుకుంటున్నారు. ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం, బాగుంది. హరి హరి సిరి యురమున్నగల్ల హరి 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 హయు కొరకు ధనుజునడు గంచనియన్, పరహితరతి మతియుతులకు, దొరలకు అడుగుటయు వడలి తొడవగున్ పుడమిన్. ఔరా, తన రొమ్మున లక్ష్మీదేవిని కలిగిన వాడు విష్ణువు. అయినా అతడు ఇంద్రుని కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళినాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చం మెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు. సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుండగుట చేసి నెరిన్ చనుదేరన్, గర్వుని వేగు సహింపగ ఉర్వీస్థలి కృంగే మృగ్గే సురగేంద్రుండున్. ఆయన ఒక్క అడుగు వేసుకుని వస్తుంటేట భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు. అందువల్ల అతడు వయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువుకు తట్టుకోలేక భూమి కృంగిపోయింది. ఆదిశేషుడు కూడా వంగిపోయాడు. ఏంటి, సమస్త లోకాలు, ఆ బొజ్జ మామూలు, చిన్న బొజ్జ మామూలు వట్టి బొజ్జ అండి. ఈ సమస్త లోకాలు భరించేటువంటిది కదా. ఆయన వయ్యారంగా ఒక్క అడుగు వేసుకుంటూ వస్తే ఆయన పర్వతం ఎక్కడికి పోతుంది? ఎంత సౌలభ్యమైనా పర్వతంతో నిండే ఉంటాడు కదా. ఆయన ఒక అడుగు వేసేసరికి ఆ భూమి తట్టుకోలేక కుంగిందిట. ఆదిశేషుడు వంగిపోయాడు. ఇట్లు తని శర్మద యమదండక్షతి వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతోర్మద, అంబు నివారిత దుర్మద నర్మదన్ ధరించన్ త్రోవన్ బొటుండున్. వామనుడు ప్రయాణాన్ని సాగించి దారిలో నర్మదా నదిని దాటినాడు. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతోన్ నర్మద అంబు నివారిత దుర్మద నర్మద ధరించెన్ త్రోవన్. ఆ వామనుడు ప్రయాణం సాగించి దారిలో నర్మదా నదిని దాటాడు. ఆ నది శుభాలను ఆదేశించేది, యమ బాధల నుండి కవచం వల్లే కాపాడేది. గడుసుతనంతో కూడిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది, తన నీళ్లతో దోషాలను నివారించేది. ఆ నర్మదా నది గురించి వివరంగా చెప్తున్నారు. దాటి తత్ప్రవాహమునకు ఉత్తర తటంబునందు, ఆ నర్మదా నదికి ఉత్తర దిక్కులో చండ స్ఫూర్తివటుండు కంచె బహుదా జల్పన్నిసాటంబు ఉద్దాండాహుతం నేభ్య బిభ్యదమృతాంధ సిద్ధకూటంబు వేదండాస్వధ్వజినీ కవాటం మహోద్యద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటమున్ బలి మఖాంతర్వేదికావాటం. మంచి తేజస్సు గల వామనుడు ఈ విధంగా నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను దర్శించాడు. అక్కడ రాక్షసులు పెక్కు విధాలుగా పెద్దగా సందడి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న వివిధ
ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయి. అందలి యజ్ఞకుండలాల పొగలతో సూర్యుని రథ గుర్రాలు పూర్తిగా కప్పబడిపోయాయి. అంటే ఎంత ఆ యాగం ఎంత ఇదిగా ఉందో చూడండి. దాంట్లో వేస్తే ఆ వేస్తులతోటి ఆ ఆ ఆ హోమం నుంచి వచ్చేటువంటి పొగల చేతట ఆ సూర్యుని యొక్క సప్త గుర్రాలు కూడా పూర్తిగా కప్పబడిపోయాయి. అంటే అలా ఆకాశం వరకు వెళ్ళిపోయాయి అని చెప్తున్నారు. చండ స్ఫూర్తి వటుండుగాంచే బహుదా జల్పన్ నిశాటంబు. అంటే అక్కడ ఆ ఒక ఆ నిశ అంటే అంటే పొగలతో నిండినటువంటి ఆ హోమగుండాన్ని చూశాడు. ఉద్దాండాహుత మునిభ్య బింబ బింబదమృతాంధ సిద్ధ కూటంబు వేదండ అశ్వధ్వని కవాటం మహోద్యద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటం. ఆ మహా మహా చాలా ఎక్కువగా పైకి వెళ్తున్నటువంటి ఆ ఆ ఆ హోమం నుంచి వచ్చేటువంటి ఆ పొగలు మార్తాండస్యందన ఘోటం. ఆ ఆ మార్తాండు అంటే ఆ సూర్యుని యొక్క గుర్రాలను కూడా కప్పివేసినటువంటి బలి మఖాంతర్వేదిక వాటము. ఆ ఆ బలచక్రవర్తి యొక్క యజ్ఞశాలని దర్శించాడు. కానీ దానవేంద్రుని హయమేధ వాటి దర్యంచొచ్చు అయ్యవసరంబున. ఆ సభ ఆ అప్పుడు ఆ యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఆ సమయంలో శంభుండో హరియోపయోజ భవుండో చండంచుడో వన్హియో దంభాకారత వచ్చన్ గాక ధరణింధాత్రీసురుండెవ్వండు ఈ శుంభద్యోతన్ ఈ మహోజ్ఞతన్ మహోజ్ఞతుండంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించరి బ్రహ్మచారిన్ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ బ్రహ్మచారిని చూసి తత్సభ్యుల్ అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రహస్యంగా ఒకరి చెవులు కొరికేసుకుంటున్నారు. శంభుండో హరియో పయోజ భవుండో చండాంచుండో వన్హియో దంభాకారత వచ్చన్ గాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వండో ఈ శుంభత్యోతండు ఈ ఎండు మనోజ్ఞతండంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిన్ కని తత్సభ్యుల్ రహస్యంబుగన్. వామనుడు బలి సార్వభౌముని యజ్ఞవాటకు సమీపించాడు. అప్పుడు ఆ సభలోని వారు వామను చూసి శివుడో శంభుడో హరియో విష్ణుడో పయోజభవుండో అంటే ఆ ఇదేంటి ఆ పేరు బ్రహ్మగారు, సూర్యుని చండాంశుడు అంటే సూర్యుడు, అవన్నీ అంటే అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందం ఉండే బ్రహ్మచారి ఎవడుంటాడు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి రహస్యంగా అమ్మో సాక్షాత్ విష్ణువా లేకపోతే శివుడా లేకపోతే సూర్యుడా అజ్ఞ లేకపోతే ఆ బ్రహ్మగారా లేకపోతే ఇంత ఒక వటువుకి ఇంత ఇంత తేజస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి కాంతి అందము ఉన్నటువంటి వాళ్ళు అలాంటి మహా విద్య అవ్వాలి తప్ప మామూలు మన వటువులు కావద్దు కదా అని అనుకుంటా. శంభుండో హరియోపయోజ భవుండో చండం చుండో వన్యో దంభాకారత వచ్చన్ కాక ధరణిందాత్రీసురుండెవ్వండి శుంభత్యోతనుండు ఈ మనోజ్ఞతుండంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిన్ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్. వామనుడు బలి సార్వభౌముని యజ్ఞవాటికను సమీపించినాడు. అప్పుడు ఆ సభలోని వారు వామను చూచి శివుడో విష్ణువో బ్రహ్మయో సూర్యుడో అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవడుంటాడు అనుకుంటూ ఆశ్చర్యంతో భ్రమపడి రహస్యంగా కుసకుసలాడారు. గుజల్లును
పోవారును గజిబిజిన్ పడువారు చాలన్ కలకల పడుచున్ గజిబిజి ఐరి సభాస్థలిన్ ప్రజలెల్లను పొట్టివడుగు బాప నిరాకన్. పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రాగానే ఆ సభలోని ప్రజలంతా గజిబిజి పడినారు. కొందరు గుసగుసలాడారు, కొందరు తికమక పడినారు, కొందరు పెద్ద కలకలం చేశారు, కొందరేమో అదేంటి అందరూ కూడా ఏమిటో ఒక్కసారిగా ఎవరి చైతన్యం తప్పైనట్లు అయిపోయారు. ఏంటో హడావుడి హడావుడి పడిపోయారు. కొంతమంది ఏమో ఒకళ్ళు వాళ్ళు గుసగుసలు ఆడుకున్నారు. కొంతమంది లేదులే ఆయనే ఈయన ఒక బ్రహ్మగారి లేకపోతే శివుడే, లేదులే సాక్షాత్ స్వామి అలా అనుకుంటున్నారు. అంతా ఇది గొడవలు ఏమిటో ఓ కలకలం అక్కడ ఏర్పడింది. ఆ సమయంబున బలి సభా మండపమును ధరించొచ్చి వచ్చారు బలి చక్రవర్తి. చెవులు గాంచెవులు గా సామగానంబులు చదువు గాతల చదువు వినుచు మంత్రార్థ సంబంధ భావములు పేర్కొనడి హోతలతోడన్ కూడి కొనుచు హోమగుండంబులందున్న త్రేతాగ్నులన్ వెలిగించుచు యాచక వితతిన్గనుచు దక్షులే బహువిధాత్వర విధానంబులు చెప్పెడు సభ్యులం చేరదనుచున్ పెట్టుకోరెడు వేడుక పట్టు పరుప అదితి పుట్టువులచ్చికి నాట పట్టు గో కోరి చెరించ సభలోన కొంత తడవు పుట్టు వెన్నుండు వెరుంగని పొట్టుబడుగు. విష్ణువుకు పుట్టుకే లేదు, అటువంటి వాడు అతిథి కొడుగా వామనుడై పుట్టినాడు. ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో చేరినాడు. చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్ర తంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమగుండంలో ఆహవనీయము, గార్హ్యపత్యము, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను వెలిగించే ఋత్విజులను చూచినాడు. యోగ విధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాసతులను సమీపించినాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకొని కొంతసేపు ఆ సభలో తిరుగాడినాడు. అంతా పరిశీలనగా వెళ్ళి ఒక్కగా హోమగుండం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ దీన్ని చేయించే వాళ్ళని పరిశీలిస్తున్నాడు. ఆ హోమగుండంలో వచ్చేటువంటి అగ్నుల్ని ప్రజ్వలింప చేసేటువంటి 3 రకాలనేంటి ఆహ్వానీయము, గార్హ్యపత్యము, దక్షిణాగ్ని అనేటువంటి అలా 3 అగ్నులు వెలిగించి ఆ ఋత్విక్కులందరినీ చూశాడు. ఆ యోగ విధులన్నీ కూడా ఎలా ఎలా చేస్తున్నారో ఆ నేర్పృత్వంతో చెప్తున్నటువంటి ఆ సభాపతుల్ని సమీపించాడు. ఆ సభని బాగా ఆకర్షించాలి, ఈయన అందరి దృష్టి తన మీద పడాలి కదా. అందుకని ఆ సభలో అటు ఇటు అంతా తిరిగేస్తున్నట్ట ఈయన ఎవరు స్వామి. ఆ బలిచక్రవర్తి యొక్క యాగశాలనంతా కూడా ఈ స్వామి ఇలా తిరుగుతున్నాడు. వెరచుచు బొంగుచు బ్రాలుచు నరిమురి గుబురుల కుంచనుచు హరిహరి అనుచున్ మరుంగుచు ఓ ఉలుకుచు దిర తిర గురు మొట్టపున్ పొట్టివడుగు కొంత నటించెన్. ఇంకా నటనకి చెప్పాలా, నట సామ్రాట్ కదా ఆయన. అంతేకాక ఆ పొట్టి బ్రహ్మచారి భయపడుతూ వయ్యారంగా వంగుతూ జనంలోకి దూరుతూ హరిహరి అంటూ చాటులకు వెడుతూ ఉలిక్కి పడుతూ కొంతసేపు చుట్టూ తిరుగుతూ కొంతసేపు నటించాడు. చిన్నపిల్లలు వచ్చారనుకోండి, ఎక్కన ఆ హోమగుండం బాగా బ్రతుకుతుంటే భయపడుతుంటారు కదా. కొంతసేపు ఉలిక్కు పడుతున్నాడు, కాసేపు ఏమో వేరంగా వంగి వంగి చూస్తున్నాడు, మధ్య మధ్య జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తనది మర్చిపోకూడదుగా, ఒటు కదా హరిహరి అనుకుంటూ అంటున్నాడు. అలా కొంతసేపు ఆ రకంగా కొంతసేపు నటించాట. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్, కొందరితో తర్కించుచును, కొందరితో ముచ్చటాడున్, కొందర నవ్వున్. మరియు అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచు వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు. ఇంకా చెప్పాలా, కొంతమంది ప్రశ్నలు వేస్తారు కదా, ఇతను ఏం నేర్చుకున్నావు, ఏం చేసుకున్నావు, నీకు ఉపనయనం అయిపోయింది కదా, మీరు కూడా చెప్తారు కదా, వాళ్ళతో కాస్త వాదోపవాదాలు. కొందరితో కలిసి వేదాన్ని చదివేసేట. మరి ఈయనకి వేదం చదవడమే కదా
ఆయనకి లైసెన్స్ వస్తుంది కదా ఇవన్నీ చదవడానికి. కొందరితో సల్లాపాలు కొందరితో సరస సల్లాపాలు, కొందరితో వాదనకి దిగాడు, కొందరితో చక్కగా మాట్లాడాడు, కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు. ముట్టడించం కాదు, అందరితో కబుర్లు చక్క ముచ్చట్లు చెప్పాడు. అంతేకాక అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగాడు. కొంతసేపు అలా యజ్ఞశాలలో తిరిగి చక్కగా కబుర్లు చేసుకుంటూ, సరసాలాడుకుంటూ, పండితుల్లో వాదిస్తుంటూ, వేదాలు చదువుతూ, చర్చలకు దిగుతూ ఆ రకంగా సమయం గడిపాడు. వెడవడ నడకలు నడుచుచు నెడ నడు ఎడగా అడరి ఇలా దిగన్బడగాన్ బుడి బుడి నొడువులు నొడువుచు జడిముడి తడబడగ వడుగు సేరెన్ రాజున్. ఇట్లు దగ్గరి మాయాభిక్షుండు రక్షోవల్లభుని చూచి ఇట్లనియే నెమ్మదిగా బలచక్రవర్తి దగ్గరికి చేరుతున్నాడు. ఎలా పెడుతున్నాడు చూడండి. బ్రాహ్మణుడు మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచాట. వెడవడ నడకలు నడుచుచు అక్కడక్కడ ఆ పొడమి కుంగిపోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టపడినాడు. అక్కడేమో అసలు ఎగ్గించాలంటే ఎంత బాగుంటుందండి, హాయిగా ఉండాలి కదా, సుఖంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈయన అడుగు పెట్టాడు. నెడ నడుగెడక అదే కుంగిపోతుంటే పాప అడుగు పెట్టలేక కష్టపడుతున్నాడట. నెడ నడుగెడగా నడరి ఇలా దిగన్ బడగాన్. ఆ అడుగు పెట్ట నెలంతా కుంగిపోతుంది. ఈయన అడుగు పెట్టేసరికి అక్కడ గుంటలు పడిపోతుంటే నడవలేక కష్టపడుతున్నాడు. తర్వాత బుడి బుడి నొడువుల నొడువుచు నడుము కొద్ది కొద్దిగా మాట్లాడుతూ జడిముడి తడబడగా వడుగు చేరని తడబడుతున్నట. ఒకసారి అటు ఇటు తూలిపోతున్నట్టుగా, అడుగులు తడబడుతున్నట్టుగా, కలవరు పడుతున్నట్టుగా, అలాగా చిన్నపిల్లవాడు కదా, నడవలేక వస్తున్నట్టు, ఓసారి తూలిపోతున్నట్టు, ఓసారి పక్కకు వెళ్ళిపోతున్నట్టు, అలాగా ఆ నడక ఏదో కష్టమైపోతున్నట్టుగా పెడుతున్నట్ట. ఆ మాయా బ్రహ్మచారి దానవ చక్రవర్తిని చూసి ఇలా చేరి ఇలాగా మాట్లాడుతున్నాడు. వెడ నడకలు నడుచుచు నెడ నడుగెడగ నడరి ఇలా దిగన్ బడంగాన్ బుడి బుడి నొడువులు నొడుగుచు జిడిముడి తడబడంగా బడుగు సేరెన్ రాజున్. ఇట్లు దగ్గరి మాయాభిక్షుండు రక్షోవల్లభుని చూచి ఇట్లనియే వామన్ను మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచినాడు. అక్కడక్కడ పొడుమి కృంగిపోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టపడినాడు. నడుమ కొద్ది కొద్దిగా మాట్లాడుతూ, తడబడుతూ, కలవరపడుతూ బలిచక్రవర్తిని సమీపించినాడు. ఆ మాయా బ్రహ్మచారి ఆ దానవ చక్రవర్తిని చూసి ఇలా అన్నాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలేవో లోకేంద్రాగ్ని కాలాది దిక్పతి పనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రణవానువర్తి సుమనోరామనువేదనోద్దత చంద్రాతపకీర్తి సత్య కరుణా ధర్ముల్ల సన్మూర్తిదాన్ అని కుశ పవిత్ర అక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు చాచి ఇట్లనియే. ఇతడైన రాక్షస చక్రవర్తి, ఇతడైన దేవేంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మనగాడు, ఇతడైన అత్యాస లేని నిండైన హృదయం కలవాడు, ఇతడైన పెక్కు యజ్ఞాల పుణ్య కార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు, ఇతడైన దేవతా స్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తిగలవాడు, ఇతడైన సత్యంతో, దయతో, ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు. ఈ విధంగా పలిగి దర్భలతోనూ అక్షతలతోనూ పవిత్రమైన కుడి చేయి చాచి వామనుడిట్లా అడిగా అన్నాడు. ఓ పక్కన ఎద్దేవా, ఓ పక్కనేమో అబ్బా అయినా ఇతడైనా రాక్షస చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రాగ్ని కాలాదిపతి గర్వాపనయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి నానా మఖ వ్రత దాన ప్రణవానువర్తి. అన్ని మఖాలంటే యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, వీటిలో బాగా ఆరితేరిపోయినటువంటి వాడా ఇతడేనా సుమను రామమను భేదనోద్దత
చంద్రాతత చంద్రతప కీర్తి సత్య కరుణా ధర్ముల సన్ముక్తి తాన్. ఓహో ఇతనేనా ఇలాగా ఇలాంటి వాడు అని చెప్పి తన చేతిని ఆ యాచించడానికి ఆయనకి చూపించి వామనుడు ఇలా అన్నట. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాస మాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదారప ఉదారప ద్రవ్యవహర్తకున్ ముని మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన వికర్త విహర్తకు నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. లోకాలను శాసించే అధికారం కలవాడా, నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుని వెలవలబోయేటట్లు చేసినవాడా, గొప్ప ఉన్నత పదవిలో వెలిగేవాడా, మునీంద్ర పొగడ్తలను అందుకున్న శుభకరమైన యాగ కార్యాలతో విహరించేవాడా, దేవతా స్త్రీల మెడలోని బంగారు మంగళసూత్రాన్ని తొలగించేవాడా, సమస్తలో రాక్షసలోక సార్వభౌముడా, నీకు శుభమగుగాక. యాచనకు వెళ్ళాడు అంచేత ఆ దాతని కాసేపు స్తుతించాలి. నీకు స్వస్తి శుభం కలుగాక. స్వస్తి జగత్రి భువన శాసనకర్తకు. ఈయన అసలు అన్ని జగాల్ని కూడా శాసించేటువంటి కర్త ఎవరు? స్వామి. అలాంటి వాడు మరి ఆ సమయం ఒక పని కోసమని తను ఎంత దిగిపోయి చెప్తాడు చూడండి. ఈయనకి తనకున్నటువంటి అధికారాలన్నీ కూడా అక్కడ రాక్షసుల్ని ఈయన దుష్టులను శిక్షించేవాడు. ఈయనేమో ఇప్పుడు బలిచక్రవర్తి దేవతలందరి దేవతా స్త్రీల మండలిలోని మంగళసూత్రాలని కూడా తొలగించిన వాడు ఈయన. కానీ అది రక్షించుకోవడం కోసమే ఈయన ఆ రాక్షసేశ్వరుని ఇలా పొగుడున్నాడు అని దీవించి చరణాద్యం అవయవంబుల ధరించిన వేదరాశి ఉన్బోలి ముంగుట నకుటిలుండును జటిలుండును సదండ చిత్రుండును కక్షలంబిత భిక్షా పాత్రుండును కరకలిత జలక మండలుండును మనోహర చంద్రవదన మండలుండును మాయావాదన నటుండును అగువటు ఉంగని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునన్ తిరోహితులై భృగువులు కూర్చున్న ఎడల లేచి శ్యామంబడికి తీయని మాటలను ఆదరించిరి. బలియును నమస్కరించి తన గద్దియను నిచి పాదంబులు తుడిచి తన ప్రాణవల్లభ పసిండి ఉదకంబులు ఓయ ఒటువున్ కొమరుని చరణంబులు కడిగి తడియొత్తి తత్సమయంబున. మరి వటువు తన దగ్గరికి వచ్చిన వాళ్ళని తను మరి ఆదరించాలి కదా. ఆయన యొక్క ఆ భార్య ఆ ఉదకాన్ని అంటే మా తీర్థాన్ని పోస్తుంటే ఆ స్వామికి కాళ్ళు కడిగి ఒత్తి అన్ని సత్కారం చేశాడు బలిచక్రవర్తి. అందరూ కూడా లేచారు. ఈయన కూడా తన ఆసనానికి వచ్చాడు. యజ్ఞవాటిక నుంచి వచ్చి ఈయనకి సత్కారం చేశాడు. పై విధంగా దీవించిన వామనుడు కరచరణాలలో మానవాకారం ధరించిన వేదరాశి వలె బలి ముందు నిలబడి ఉన్నాడు. జడలు కట్టిన జుట్టు, దండము, గొడుగు, కమండలము దాల్చి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. అతడు అప్పుడు కొన్ని చిత్రోక్తులతో నటించినాడు. సూర్యుని కిరణాలతో కప్పబడిన వెలవలపోయిన ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయినారు. వారు లేచి నిలబడి వాముని క్షేమాన్ని అడిగి తీయని మాటలతో అతన్ని గౌరవించినారు. బలిచక్రవర్తి అతనికి మొక్కి ఆసనంపై కూర్చోబెట్టాడు. అతన్ని అడుగులను తుడిచినాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నిలిపోయగా రాక్షస సార్వభౌముడు ఆ అడుగులు కడిగి తడి తుడిచినాడు. ఒటుని పాద శౌచ వారి శిరంబునన్ పరమ భద్రమనుచు బలి వహించే ఏ జలము కిరీషుడిందు జూటుండు దేవదేవుడు ఉద్వహించే ధృతి శిరమున. మరియు ఆ యజమానుడు అభ్యాగతునకు ఇట్లని జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్లను తలపై ధరిస్తాడో
అటువంటి వామన్ని కాళ్ళు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి మిక్కిలి మేలు కలిగించేవిగా తలంచి తలపై చల్లుకొన్నాడు. అటు పిమ్మట ఆ చక్రవర్తి వామన్తో ఇలా అన్నాడు. ఆయన ఆ మా శివుడు ఆ గంగని తల మీద పెట్టి ఎలా అయితే ధరిస్తాడో ఆ రకంగా ఈయన యొక్క పాదాలు కడిగినటువంటి జలాన్ని బలిచక్రవర్తి తన తల మీద ఉంచుకున్నాడు. వడుగా ఎవ్వరివాడ ఎవ్వండవు సంవాస స్థలం బెద్ది ఈ ఎడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్య సుఖులున్ కళ్యాణమిక్కాలం. ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము నా జన్మము సఫలమైనవి. నేను చాలా పుణ్యాత్ముడనైనాను. ఈ యజ్ఞం పవిత్రమైనది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వెల్చబడినాయి. ఈ కాలం చాలా సుఖదాయకమైనది అని ఆ స్వామితో బలిచక్రవర్తి చెప్తున్నాడు. ఎవరి వాడువు, ఎక్కడి వాడువు, నీ స్థలం ఏంటి, ఎందుకు వచ్చావు? మేము చాలా ధన్యులయ్యాము. మా జన్మ కూడా జన్మైంది. ఇది చాలా మంచి రోజు ఇది అని చెప్తున్నాను. అప్పుడు మరి ఆయన మరి దాత కదా, ఈ వచ్చిన వాళ్ళకి ఏం కావాలి అని అడగాలి కదా. ఏమంటావు నాయన, నువ్వు అందులో ఒటుగా వస్తే భిక్షాటకే కదా, అంచేత ఏం కావాలో అడుగు అని అడుగుతున్నాడు బలిచక్రవర్తి. వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో మృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాక ఏ మడిగెదో ధాత్రి సురేంద్రోత్తమ అని ధర్మయుక్తంగా పలికిన వైరోచన్ని వచనంబులు విని సంతోషించి ఈశ్వరుణ్ణి ఇట్లనియే ఈ పైన పద్యానికి వచనం చదువుతారు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలి? మేలైన వస్త్రాల, రూకల, పండ్ల, అడవి సంపదల, ఆవుల, గుర్రాల, రత్నాల, రథాల, మంచి ఆహారాల, కన్యల, ఏనుగుల, బంగారమ, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగమా? ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా? ఈ విధంగా ధర్మ ప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఇట్లా అన్నాడు. మాడలు వరచేలంబులో, చేలం అంటే వస్త్రాలు, రూకలు, రూకంటే ధనాలు కావాలా. ఆ తర్వాత వన్యంబులో, వన్యంబుల నీవు అడవి వన్యం అంటే అడవి సంపదల, గోవుల, ఆ తర్వాత కరులో కాంచనము, అదేంటి మరి నికేతనములు అంటే గ్రామాల, ఈ తర్వాత గ్రామంబులో గ్రామాల, భవనాల, అదంటే నికేతనము అంటే భవనాల, గ్రామాల, ఏం కావాలా అడుగు నాయన. మొత్తం ఈ భూభాగం అంతా కావాలా? ఇంకేమన్నా కావాలా? నువ్వు ఏది అడిగితే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అడుగుతున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎక్కడి వాడివి, ఏంటి, నీ పేరేమిటి, అన్ని అడిగాడు కదా. అంచేత వరుసదానికి ఆయన అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పుకొస్తున్నాడు స్వామి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు నాకచో ఒక చోట నకయుందు ఉండ నేర్తూ. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోట నక ఇయ్యందు నుండ నేర్తూ. ఎవ్వని వాడనంచేమని పలుకుదు నాయంత వాడనై నడవనేర్తూ. నీ నడవడియని ఎట్లు ఈ నడవడియని ఎట్లు ఒకాణింతున్ పూని ముప్పో కలన్ పోవ నేర్తూ. అది నేర్తు ఇది నేర్తు నని